18 నుంచి 20 ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం కమ్మడవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే శాస్త్రము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందరు. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. ఈ సమయం మా ఆలోచనలు, మా మాటలు, మా జ్ఞానము ప్రభావ ఎందుకు పరిగ్రహానికి చదవబడి లేకపోవడం ప్రభావ మీరు మాకు మాట్లాడే ఎవరైనా సంఘములకు మాత్రం సభ్యులు వారికి కానీ అదేవిధంగా యూట్యూబ్ ద్వారా కానీ ఏ ఒక్క వాక్య మార్గము మీరు వివరించాలని నిర్ణయించినారో ప్రభావ ఈ వాక్యము వేరే రంగం మీద నుంచి మాట్లాడమని ప్రభావ విశ్వసిస్తున్నామో అడిగి వేడుకుంటున్నాం. వారు ఏ వాక్యం చదువుతున్నాము, ఏ మెసేజ్ ఇస్తున్నాము, వారు ఏ వాక్యం చదువుతున్నాం, చెప్తున్న వాక్యం రాసుకుంటున్నటువంటి ఆలోచనలు ఉన్నాయా? చెప్తున్న వాక్యము రాసుకోవాలి. నేను రాసుకుంటూ ఉంటాను, గమనించారా? ఎందుకు రాసుకుంటూ ఉంటాను? కంటితో చూసినది మన మనసులో ముద్రించుకోవడం కోసము, మరలా గుర్తు చేసుకోవడం కోసము రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గ్రూపులో కూడా సమయంలో వాక్యము రాయలు ఏ వాక్యం చదువుతున్నాము, ఏవి ఇంపార్టెంట్ విషయం చదువుతున్నాము, ఆ వాక్యంలో మీ హృదయం కదిలించినట్లయితే, ఆ వాక్యంతో నడవాలని ఏకీభవించినట్లయితే, ఆ వాక్యం కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోవడం మంచి అలవాటు.
ఇక్కడి నుంచి కూడా ప్రారంభిస్తారని నేను ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవునామాన్ని నమ్ముకున్నాక గడిచిన వారం మనం చెప్పుకున్న మెసేజ్ టైప్ ఏంటి? గుర్తుందా? యూట్యూబ్లో ఉంది కదా, అదేమన్నా చూసారా? యూట్యూబ్లో కూడా ఉంది. వారసత్వానికి అర్హుడివేనా? మనం పై వారము మాట్లాడుకున్నటువంటి టైటిల్ వారసత్వానికి నువ్వు అర్హుడివేనా పరిశీలించు. ఎందుకు అంటే సర్వసృష్టికర్త ఒక రాజుగా ఉన్నాడు. ఆ రాజు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆ భూమి మీద నుంచి మనల్ని ఏ విధంగా ఆయనలో ఐక్యపరచుకుంటున్నాడు, ఆయన ఎలా కనపరచబడటం కోసము, ఆయన మనతో మాట్లాడటం కోసము, మనం నడిపించడం కోసము నిర్ణయించి ఉన్నాడో, మరి ఆయన తెలుసుకునే క్రమంలో మనం హెచ్చరించుకునేటువంటి వాక్యం మన మధ్యకి తీసుకొచ్చాం. మరి వారసత్వానికి అర్హుడు ఏమేంటంటే, మరి ఇప్పుడు మనము ఈరోజు వాక్యం ఏమని అనుకోవాలి, దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. తెలుసుకోవాలి. ఎందుకంటే బాలుడు ఏ విధంగా అయితే దినదినము వృద్ధి చెందుతాడో, బిడ్డ ఏ విధంగా అయితే దినదినం వృద్ధి చెందుతాడో, ఆ విధముగానే వాక్యము కూడా నీ మధ్య నా మధ్య దినదినము విప్పుతూ వస్తుంది, పరిగణిస్తూ వస్తుంది. అర్థమవుతుందా? సంపూర్ణతను మన మధ్య తీసుకొచ్చింది. మరి నవోదయ సంఘకాలము ముగింపులో మనం ఉన్నాం. దేవునామాక నవోదయ సంఘకాలంలో మనం ఉన్నామా అంటే అందరూ అనుకుంటారు నవోదయ సంఘకాలం ఇదేనే అంటారు. అందరూ నవోదయ సంఘం మనం, కానీ ముగింపులో ఉన్నాం. తెలుస్తుంది. నవోదయ సంఘకాలం పూర్తయిపోయింది. అంటే ఎండ్ ఆఫ్ పాయింట్. ఇది నవోదయ సంఘకాలం ముగింపులో ఎగ్జామ్ రాస్తున్నాం. అర్థమవుతుందా? ఒక పరీక్షలో ఉన్నాం మనం. అయిపోయింది, కోర్స్ అయిపోయింది. నవోదయ కాలం అనేటువంటి కోర్స్ అయిపోయింది. 7 సంఘకాలాల కోర్సులు అయిపోయింది. 7 సంఘకాలాల టీచర్స్ వచ్చేసారు. వాళ్ళు చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ చెప్పేశారు. వాళ్ళు చూపించాల్సినటువంటి ప్రామాణికలన్నీ చూపించేశారు. విశ్వాసము, సత్యము, ఆశానికము, జ్ఞానము, సహవాసము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ ఎలా ఏంటనేది స్టెప్ బై స్టెప్ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తలుల పౌలు నుంచి మరి ఈనాటి ప్రవక్త అబ్రహాము కూడా, చివరికాల ప్రవక్త అబ్రహాము కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటాడు? ఒకరి ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు. ఆ మార్గ అయితే తుదకు అది మరణమునకు త్రోవతీస్తుంది. ఇప్పుడు ఈ లోకపరమైనటువంటి ప్రతి మార్గము ఒక ఎండ్ ఆఫ్ ఉంది. మరి విశ్వానికి ఎన్నుందా? ఎదుగుతున్న కొద్ది వస్తూనే ఉంది, ఎదుగుతున్న కొద్ది వస్తూనే ఉంది, ఎదుగుతున్న కొద్ది వస్తూనే ఉంది. మనిషి ఈ భూమి మీద ఉన్న నీటి యొక్క శాతము, ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రం యొక్క లోతులలో కనుగొనలేదు. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రం యొక్క లోతులు ఇంతవరకు కనుగొనలేదు. కానీ నేను జ్ఞానవంతున్నా, నేను రహస్యం చెప్పేవాడిని అంటున్నాడు. నేను సమస్తం యొక్క మర్మాలు తెలిసిన వాడిని అంటున్నాడు. ప్రతి ఒక్కరూ వారులు వీరులు
వాగ్దానం చేస్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడా? రక్షకుడై ఉన్నాడా? ఆరాధ్య యోగ్యుడై ఉన్నాడా? పూజించదగిన వాడై ఉన్నాడా? దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు మనకి ఒక మార్గమై ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తులో మనకు ఒక శరీరదారుడిగా మన మధ్యకి దేవుడే దిగొచ్చి ఉన్నాడు. అయితే ఆ దేవుడే దిగొచ్చిన కాడ ఎక్కడ కూడా బైబిల్లో యేసు క్రీస్తుని పూజించమని ఆరాధించమని ఎక్కడ లేదు. ఆరాధన ఆగ్రహపూర్వకంగా ఆరాధన చేస్తున్నాం, కానీ ఒక విగ్రహపూర్వకంగాను లేకపోతే ఒక స్థానపూర్వకంగాను ఇతరులని మనము కీర్తింపు చేసేటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా బైబిల్లో ఆయన చెప్పలేదు. తన యొక్క తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు కూడా ఇక్కడ చెప్పలేదు. ఆయన ఏమి చెప్పాడో ఆ సువార్తనే నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటను ఒక మాట కూడా నేను తీసేసేందుకు అర్హుడు కాదు అనేటువంటి పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. అదవుతుందా? ఇక్కడ శరీరదారుడిగా మనము మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? గత వారం మాట్లాడుతున్నాం. మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దేవుడు మనకు జ్ఞానేంద్రియం ఇచ్చాడు. ఈ జ్ఞానేంద్రియాలు బట్టి మనం నడుస్తున్నామా, లేకపోతే దేవుని యొక్క హృదయానుసారంగా మనం నడుస్తున్నాం? నీ నడక ఎత్తి దేవుడు. ఇది ప్రశ్న. ఈరోజు ప్రతి ఒక్కడు ఏ జీవితం కలిగి ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకోవాలి. దేవుని హల్లెలూయా. అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకడా, ప్రభువైన యేసుక్రీస్తు రాకడా, రెండో రాకడా అప్పుడు జరిగిపోతుంది, రెండో రాకడ ఇప్పుడు జరిగిపోతుంది, రెండో రాకడ జరిగిపోయింది, రెండో రాకడలో మనం ఉన్నాము, రెండో రాకడ తర్వాత ఏమైనా పనులు చేసాము. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. దేవుని హల్లెలూయా. రెండో రాకడ ఎలా ఉన్నది ఏంటి అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మన మధ్య వచ్చినటువంటి సువార్తికుడు రాయమేదేశ్ గారు కూడా మాట్లాడున్నాడు. మరి మనకు తెలిసినటువంటి మరి సేవకులు కూడా ఎంతోమంది రాకడ గురించి మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది కన్ఫ్యూజ్తో ఏదేదో చెప్తాము. దేవుని హల్లెలూయా. కానీ మనం ఏం కలిగి ఉండాలి? మనకి తప్పిక ఉన్నదా లేదా అనేది మొదటిగా నిన్ను ప్రశ్నించుకోవాలి. దేవుని హల్లెలూయా. ఈరోజు మనం ఏంటి? మన యొక్క కూడిక యొక్క ప్రధాన అంశంగా మనం ఏమనుకోవాలి? చెప్పారు ఏమనుకోవాలి? వినివారు. ఇప్పుడు మనం ఈ మాట అనుకోవాలని కూడా చెప్పారు. హల్లెలూయా. పోయిన వారం మనము నీ యొక్క స్థానం ఎక్కడ ఉన్నది అనేది దాన్ని నువ్వు చూసుకోవాలని చెప్పేసి అనేది మనకు మాట్లాడుకుంటూ వస్తున్నది. బైబిల్లో వారసత్వానికి అర్హుడు ఇవేనా? దేవుని నామానికి మహిమ దాకా అంటే ఎందుకని రాస్తుంటే మరలా మీరు ఒకసారి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. నేను ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి రావడానికి మీరు కూడా నాకు సహకరించాలి, సాయం చేస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ దాకా. ఇప్పుడు మన యొక్క జీవితము ఏ స్థితిలో ఉంది? మన జీవితము ఎక్కడ ఉన్నాం? మన స్థానం ఏంటి? మనం పరీక్షించుకుంటున్నామా? ప్రాంతంలో ప్రతిరోజు మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారా? ఉన్నారా? ఉంటున్నారా? మధ్యాహ్నం 2 అయింది, 3 అయింది, 4 అయింది అంటే ఏం కావాలని మనం టైం చూసుకుంటాం?
ఆకలి అన్నం తినాలని టైం చూసుకుంటున్నాం. మరి ఈ కాలము రాకడనే దాంట్లో మనం ఏం చూసుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడనే దాంట్లో ఏం చూసుకోవాలి మనం? హల్లెలూయా. ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలి? అక్కడ సమయాన్ని చూసుకుంటామా? సమయం 2 అయిందని చెప్పి చూసుకుంటే సరిపోతుందా? దేనికోసం మనం ఆ టైం చూసుకుంటాం? రాకడ సమయాన్ని దేనికోసం చూసుకుంటాం? మధ్యాహ్నం 2 అయిందో 3 అయిందో 4 అయిందో అనేది సమయాన్ని మనం చూసుకుంటున్నాము. ఓకే, మంచిదే. దాన్ని దేనికోసం చూసుకుంటాం మనం? ఆకలి కోసం చూసుకుంటాం. రాకడ సమయం చూసుకుంటే అప్పుడు దేనికోసం చూస్తున్నట్టు? సమయం కోసం చూస్తున్నట్ట? మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవడం. ఇంకా మన సమయాన్ని ఎందుకు చూసుకుంటాము? రాకడ సమయాన్ని ఎందుకు చూసుకుంటాము? రాకడ సమయాన్ని ఎందుకు చూసుకోవాలి? రాకడ సమయం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? మీ మధ్య ప్రశ్నలు వస్తుంటే సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నిత్య జీవంకు నడిపించడంలో నువ్వు నేను ఆ యొక్క నిత్య జీవంలో ఉండాలనే కదా. అవునా? అక్కడ ఎంత చూసుకుంటున్నాం మనం? నిత్య జీవంలోనికి పాలువాసులు అవటం కోసము, నిజమైన దేవుడి యొక్క సర్వాధికారము నీకు నాకు ఉండటం కోసం, నిజమైన దేవుడిని నువ్వు కరులారా చూసి ఆరాధించడం కోసం. ఆరాధన ఇప్పుడు జరిగిందా? ఇందాక మీకు మాట చెప్పాను. ఏం చెప్పాను? పూజించడానికి ఎక్కడ కూడా బైబిల్లో ఒక విగ్రహం పెట్టి పూజించమని చెప్పి చెప్పలా. అర్థమవుతుందా? ప్రవీణ యేసుక్రీస్తుకి విగ్రహం పెట్టి పూజించమని చెప్పి చెప్పలా. ప్రవీణ యేసుక్రీస్తు మీద శరీరధారుడైనటువంటి ఆయన, శరీరధారుడుగా నీవలే నావలనే రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా మన మధ్యకి వచ్చాడు. ఆయనను నువ్వేం చేయాలి? కొలవమని చెప్పట్లేదు, పూజించమని చెప్పట్లేదు. ఆయనను కలుసుకున్నట కోసం యేసు క్రీస్తు అనే మార్గమును నువ్వు నడవగలని చెప్తున్నాను. యేసు క్రీస్తు ఏ విధంగా నీ మధ్య నా మధ్య నడిచాడో ఆయన్ని వెంబడించమని చెప్తున్నాడు. ఆయనను వెంబడించిన ప్రవక్తలను మనం వెంబడించాలి. ఆయన వెంబడించిన మన పితరులను మనం వెంబడించాలి. ఆయనకి సూచనలను ఎక్కడైతే మనను కనపడుచున్నావో దాన్ని చూడాలి. హల్లెలూయా. రాకడ అనేది ఎక్కడ చూస్తాం మనము? మనకి ఆకలి దప్పికలు ఉంటే మనం చూస్తాం. హల్లెలూయా. ఈ ఆకలి దప్పికలు ఎప్పుడు పుట్టినాయి? ఎప్పుడు పుట్టినాయి? జస్ట్ డైవర్షన్ అయింది. హల్లెలూయా. ఏమైంది? మనము మార్గము తప్పాము. ఆదాముకు మొదటిగా ఆకలి ఉందా? మరి అవ్వకు ఆకలి ఉందా? హల్లెలూయా. మొదటిగా వారికి ఆకలి లేదు. తర్వాత సేద్యం చేసుకుని నీ యొక్క చెమట కార్చినటువంటి పొలము దుక్కి దున్ని నువ్వు చెమట కార్చి నువ్వు వచ్చినటువంటి పంటను తినని చెప్పేశారని అది దేవుడు ఏదైనా తోట నుంచి బయటికి పంపివేశాడు. అక్కడ ఏదైనా తోట అంటే ఏంటి? ఆరంభమైనది. ఆమె ఆ ఆరంభం దేనికి సాదృశ్యమైనది? దేవుని రాజ్యానికి సాదృశ్యమైనది. ఆమె అర్థమవుతుందా? ఆ ఆరంభము దేవుని రాజ్యానికి సాదృశ్యమైనది. అక్కడ దేవుని యొక్క రాజ్యము ఏదైతే ఉన్నదో ఆ రాజ్యములో మనము నిలబడి ఉండవలసిన దాన్ని మనం డైవర్ట్ అయ్యాము. దేనికి ఎలా డైవర్ట్ అయ్యాము? కంటితో చూసిన దానితో డైవర్ట్ అయ్యాము. అర్థమవుతుందా? చిన్న కాయ రుచి చూసి దానితో డైవర్ట్ అయ్యాం. ఇంకోటి ఏంది? దాన్ని పట్టుకుని స్పర్శ చూసాం, దాంతో డైవర్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటి? అక్కడ ఉన్న దాన్ని వాసన చూసి మనం డైవర్షన్ అవుతుంది.
మరి దాన్ని జరిగినటువంటి విషయాన్ని ఆ కాయ తిను అనేటువంటి మాట పలికినది చెవులతో విని మనడు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించినవి ఇవన్నీ? శరీరానికి సంబంధించింది. మరి దేవుని రాజ్యం దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధించింది. మరి శరీర సంబంధికులుగా నువ్వును నేను నడుస్తుంటే ఏమవుతుందంట? 12వ వచనం ఏం చెప్తున్నాడు? సామెతల 14వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తున్నారు? ఒకరి ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తొలుగు అది మరణముకు త్రోవ తీయును. ఆదాముకి అవ్వకి అది సరే అని చెప్పేసారని తెలిసిన దానికి ఆదాము చేస్తే వారిద్దరు దేనికి దారి తీశారు? మరణానికి త్రోవ తీశారు. మన కంటితో చూసేటువంటిది, మన శరీరంతో రుచి చూసేటువంటిది, స్పర్శ కలిగేటువంటి దానిని, మరి మనము కంటితో మరి ముక్కుతో వాసన చూసేటువంటి దాన్ని, మనం వినేటువంటి దానికి, ఈ శరీరేచ్ఛ కలిగినటువంటి ఆలోచనలతో మనం చేసేటువంటి ఏ క్రియను కూడా మరణానికి దారితీస్తుంది. తెలుస్తుంది. మరి బైబిల్ ఏం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? నీవును నేను సరైన మార్గంలో నడవాలి. సరైనటువంటి మార్గం ఎప్పుడు మనం చూస్తాము? మన వివేచన ఎప్పుడు ఉంటుంది? ఎటువంటి మనం వివేచన కలిగి ఉండాలి? ఇప్పుడు ఇవి నీ వాసనతో చూసేటువంటిదో, లేకపోతే మా రుచి చూసేటువంటిదో, లేకపోతే స్పర్శ కలిగిన దానితోనో, వినేటటువంటి దానితోనో, కంటితో చూసేటువంటి దానితోనో నువ్వు ఏమవుతున్నావు? మరణానికి దారి తీస్తావు. కానీ ఇది ఏదైతే మనం డైవర్ట్ అయ్యామో ఆ డైవర్షన్లో నుంచి రాకుండా మనము సరైన మార్గంలోకి నడిపించడం కోసమే ప్రభువు యేసుక్రీస్తు నీవు నమ్మదికి వచ్చాడు. నిమ్మదికి నమ్మదికి వచ్చాడు. మరి ఆయన సరైన మార్గంలో మనకు వాక్యంలో నడిపించడం కోసము ఎంత జాగ్రత్తగా మనం నడవాలి, ఏమి ఆలోచన కలిగి ఉండాలి? కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం. అర్థమవుతుందా? గమనిస్తున్నారు ఇక్కడ విషయాన్ని? అర్థమవుతుందా? దేవసుధారి నేను పాపము చేయకున్నట్లు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకోవాలన్నావు? ఎక్కడుంది నీకు స్థానం? ఎక్కడుంది? చిన్న స్థానం. మానవ శరీరంలో అతి చిన్న స్థానం ఉంది. ఆ చిన్న స్థానంలో హృదయం ఉంది. ఆమె ఆ హృదయంలో ఉన్నటువంటి చిన్న స్థానమే అక్కడ వాక్యం ఉండాలి. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ హృదయంలో విత్తుకోమంటే నువ్వు ఎక్కడ పుడుకు కలిగి ఉండాలి? వాక్యము చేతితో పట్టుకుని వైపుతో పట్టుకుని పోతుంటే అది ఒక రోజున నిన్ను అప్పగింపుకోవాలి చేస్తుంది. ఆచారానికో మూఢత్వానికో దారి తీస్తుంది. చేస్తుంది ఖాళీ. అర్థమవుతుందా? మూఢత్వానికి దారి తీస్తుంది. ఏం చెప్తున్నాడు? భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును. సామెతలు 14వ అధ్యాయం చూడండి. ఒకడు నవ్వుచుండినో హృదయమును దుఃఖమును వచ్చును, సంతోషమును తొదుకు వ్యసనము. సంతోషము కూడా ఏమవుతుంది? అది కూడా వ్యసనమే. ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నేను లగ్జరీగా ఉండాలి, ఎప్పుడు నేను ఆధిపత్యంగా ఉండాలి, ఎప్పుడు నేను వారికంటే ఒక గొప్పగా ఉండాలి అనేటువంటిది కూడా ఒక వ్యసనం అయిపోయి ఆ స్థానం ఎప్పుడైతే మనము కోల్పోతామో అప్పుడు ఏమవుతున్నాము? ఆ వ్యసనము వలన అది మన దూరం అవుతుంటే మనము తట్టుకోలేము. తెలుస్తుంది? ఏమవుతుంది? మనము అలవాడిపోతాం, వెలువడిపోతాం. అందువల్ల ఏది కూడా మనము దేవుని చిత్తానుసారంగా లేని దాని మీద మనం ఏవి ఆశ కలిగి జీవించకూడదు అనేటువంటిది లేఖనం చెప్తుంది.
భక్తి విడిచిన వారి మార్గము వారికి వెక్కసమగును. వెక్కసం అంటే ఏంటి? కక్కివేయడం. కక్కివేయడం అంటే ఏంటి? మనలో ఇమడక అదేమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. భక్తి విడిచినవాడు. భక్తి విడిచితే ఇంకేమవుతుంది? మనలో అప్పుడు దాకా ఉన్నటువంటి ఏదైతే ఉందో అది విరిగిపోతుంది. తెలుస్తుంది హరి అదవుతుందా? అది మనలో ఐక్యత అవ్వదు. భక్తి మన దగ్గర లేనప్పుడు అది ఐక్యత కాదు కదా. దేవుని ప్రేమ మనకి ఐక్యత కాదు. అప్పుడు ఏమవుతుంది? మన నుంచి విడిపోయినప్పుడు మనం ఏమవుతున్నాం? మంచివాని స్వభావం వానికే సంతోషించు. నీ మంచివాడిని అనుకుంటే మంచివాడిగా ఉంటావు. మంచివాడు అనిపించుకోవడానికి నువ్వు ఎన్ని పనులు చేసినా అది అంతవరకే సంతోషం అవుతుంది. జ్ఞానం లేని వాడు ప్రతి మాటను నమ్ము. అర్థమవుతుందా? దేవస్థ మనం జ్ఞానం కలిగే వారికి ఉండాలా? జ్ఞానం లేని వారికి ఉండాలా? జ్ఞానం కలిగే వారు. ఎలాంటి జ్ఞానం కలిగే వారికి ఉండాలి? మనము మనిషి జ్ఞానం కలిగి ఉండాలా? మనిషి జ్ఞానం కలిగే ఉండేవాళ్ళకి ఉండాలా? మనిషి జ్ఞానం ఏ పాటిది? మంచి జ్ఞానం కలిగి ఉండాలా? తెలుస్తుంది ఆల్రెడీ. మంచి జ్ఞానం అంటే ఏంటి? శరీరంతో కలిగినటువంటి మరి జ్ఞానం ఎలాంటిది? సముద్రపు లోతులు తెలుసుకోవడానికి 5% తెలుసుకున్నటువంటి జ్ఞానం అంట మనిషి జ్ఞానం. అర్థమవుతుందా? దేవస్థానాలు మనం ఒక డ్యామ్ కట్టడానికి ఎలాంటి టెక్నాలజీ చేసుకోవడానికి ఎంతో రకరకాల ప్రయత్నం చేస్తాం. దేవస్థానాలు ఈ కంటి దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది తెలుసా? కంటి దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది. మనం సహజంగా ఏడ్చినప్పుడు, పొరపోయినప్పుడు, లేకపోతే కంట్లో నుంచి నీరు వచ్చినప్పుడు ఆ నీరు ఇలా వచ్చి ఇలా నుంచి మెల్లగా డ్రైనేజీలోకి వెళ్ళిపోయి కాలువలోకి వెళ్ళిపోయి ఆ కాలువలో నుంచి బయటకు వస్తుంది. ఎంతో సున్నితమైనటువంటి ఒక డ్యామ్ ఉంటుంది. ఇక్కడ కంటి పాపం కంటి వైపులకు వస్తుంది. దేవస్థానం అర్థమవుతుందా? మన బ్లడ్ బయటకు రాకుండా శరీరము 7 పొరలు డ్యామ్ దాకా పనిచేస్తుంది. ఇది ఒక నిర్మాణాత్మకమైన నిర్మాణం ఎవరు చేశారు? మొదటిగా దేవుడే కదా నిర్మాణం చేసింది. మట్టిని తీసుకుని నిర్మించాడు. ఇప్పుడు ఎవరు ఇంజనీరు? మరి ఆయన యొక్క పరిజ్ఞానం ఎలా ఉంది? శరీరంలో లోపల ఇంటర్నల్గా ఏదైనా కట్ అయితే అంట వెంటనే అది అతికేసుకుంటుందంట. తెలుసది? ఇంటర్నల్గా ఏదైనా కట్ అయిందనుకో అదే అతికిచ్చేసుకునేది. మనం బయట మాత్రమే అతికేస్తాం, కుట్లేస్తాం, ఆపరేషన్ చేస్తాం. లోపలికి అదే సెట్ చేసుకుంటాం. ఎందుకని? ఆ టెక్నాలజీ ఎలాంటిది? ఆ టెక్నాలజీ నీకు తెలుసుకునే జ్ఞానం నీ దగ్గర లేదు. మళ్ళా అది ఎందుకు బతికేసుకుంటుంది, ఎట్లా చేస్తుంది అంటే యూనిటీ, ఐక్యూ పవర్, ఇలాంటి ఏదో మనం పదాలు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? తెలుస్తుంది. కానీ దేవుడు అంత అద్భుతంగా ఎలాగా సృష్టి చేస్తున్నాడో మీకు నాకు తెలియదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగా మనం చూస్తున్నాం. మన బాడీ మొత్తం కూడా ఒక విశ్వానికి రూపం కలిగినదని చెప్పేసి అని తెలుస్తుంది. మొదటి బైబుల్ ప్రకృతి అయితే, ఆకాశం అయితే, భూమి ఆకాశం మొదటి బైబిల్ అయితే, రెండో బైబిల్ మనిషి, మూడో బైబిల్ నీ మధ్య నా మధ్య ఉన్నటువంటి రాయబడినటువంటి పరిశుభ్రత తెలుస్తుంది. అదవుతుందా? ఇంత అద్భుతమైన నిర్మాణం మనిషిలో ఉంది. అరికాల నుంచి నడినెత్తే వరకు కూడా ప్రతి దాంట్లోనూ ఒక జీవక్రియ జరుగుతూనే ఉంటుంది. ఆ జీవక్రియ ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నిటికీ ఎవరో ఒకరు స్పెషలైజేషన్ జరుగుతుంది అనుకుంటారు. వెంట్రుకు సంబంధించిన ఎండులు, కంటికి సంబంధించిన కంటిలు, చెవులకు సంబంధించిన చెవులు, నోరుకు సంబంధించిన ఉంటారు. కానీ వారికి కూడా దాని ప్రక్రియ యొక్క మర్మం తెలుస్తుంది. ఆల్రెడీ అర్థమవుతుందా? సముద్రపు యొక్క నీటి యొక్క అగాధమును ఏ విధంగా తెలియకుండా ఉంటుందో మరి ఇక్కడ కూడా ఆ విధంగానే తెలియనటువంటి పరిస్థితి. దేవస్థానం
అలాగే మనిషి శరీరంతో సంబంధించినటువంటి ఏ ప్రక్రియను కూడా మనము కలిగి ఉంటే ఏమవుతాము? సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతలు 16వ అధ్యాయం 25. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఇది యథార్థంగా కనబడుతుంది కానీ అది చివరికి మరణానికి దారితీస్తుంది. మనం ఏదో ఒకటి కోల్పోయే స్థితికి మనం దారితీస్తుంది. ఏదో ఒకటి మనం ఏమవుతున్నాము? కోల్పోతున్నాం. దేశంలో హరి అదవుతుందా? ఏదో ఒకటి మనం కోల్పోయే వారిగా ఉంటాం. కాబట్టి దేవుని నామమున కాక మనము తుదకు మరణానికి దారి తీసే విధంగా ఉండటం కోసం మిమ్మల్ని మరణానికి అప్పగించడానికి కాదంటాడు దేశంలో హరి. ప్రవేణ యేసు క్రీస్తు శారీరకంగా ఆయన కలవలసిలో మరణానికి అప్పగింపబడిన మృతుల్లో నుంచి లేపబడిన వాడే ఉన్నాడు. దేశంలో హరి. 3వ రోజు ఆయన ఏ విధంగా లేచాడో నీ మధ్యకి నా మధ్యకి ఆ విధంగానే ఆయన ఏమైనా మరలా వచ్చి కనబడి నేను మరలా తిరిగి వచ్చేంత వరకు నేను చెప్పిన సువార్తలను పూర్తిగా మీరు నెరవేర్చండి అని అన్నాడు దేశంలో హరి. అది మన మధ్య ఏ విధంగా ఉంది? పరిశుద్ధాత్మ వాక్య రూపంలో నిరంతరంగా చేస్తున్నారు. ఆ శరీరము మన దగ్గర నుంచి అయితే దూరంగా వెళ్ళింది కానీ ఆయన యొక్క ఆత్మ నిరంతరము మన మధ్యనే ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి తోమా మీద కానీ, పేతురు మీద కానీ, పౌలు మీద కానీ, లేకపోతే ఇంకోరు మీద కానీ, ఆ 11 మంది శిష్యుల మీద పనిచేసింది కానీ, 7 సంఘాలు 7 ప్రవక్తుల మీద పనిచేసినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మే. ఆమె నిన్ను నన్ను నడిపించేటువంటిది పరిశుద్ధాత్మే. ఎటువైపు నడిపిస్తుంది మనల్ని? శరీరేచ్ఛ ఆలోచనలతో కాదు, హృదయములో నీ వాక్యం ఎత్తుకొని హృదయానుసారముగా నడవడం కోసం తెలుస్తుంది. హల్లెలూయా. ఎలాంటిదంటే కీర్తనలు 119:11 ఇందాక చదివాం కదా, చూడండి సరే. ఎలాంటి దానికోసం మనం నడిపిస్తుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అర్థమవుతుందా? ఎవరి ఎదుట? దేవుని ఎదుట పాపము చేయకుండాట్లంట. ఇప్పుడు ఎవరు పాపం చేస్తున్నారు? శరీరేచ్ఛే పాపం చేస్తుంది. పాపం వల్లనే మరణం వస్తుంది. అర్థమవుతుందా? అందుకనే శరీరేచ్ఛ సంబంధించినటువంటివి ఏవి కూడా మనం కలిగి ఉండకుండా ఉండటం కోసమే దేవుడు మన మధ్య నీ మధ్య నిలబడి ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు మనం దేనితో మనం ఆలోచన కలిగి ఉండాలి? దేవుని వాక్యం మన హృదయంలో వాక్యమును కలిగి ఆ వాక్య నెరవేర్పుతో నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో అర్థమవుతుందా? అప్పుడు నువ్వు హృదయానుసారమైనటువంటి దేవునికి హృదయానుసారమైనటువంటి వ్యక్తిగా జీవించబడతావు. ఆమె అర్థమవుతుందా? ఎవరి కోసం నిన్ను నువ్వు కనబరుచుకోవట్లా. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు? అది ఒక వ్యసనంలోకి వెళ్తున్నావు. ఒక మంచివాడికి ఉండాలనుకుంటుంటే ఒక చెడ్డవాడికి ఉంటున్నావు. నువ్వేదో గొప్పలు చాడుకోవాలనుకుంటే ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. అర్థమవుతుందా? ఎవరికి వారు కనపరుచుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఒక రోజున వారు కోల్పోయిన వారు. ప్రవేణ యేసుక్రీస్తు తనకు తానుగా కనపరుచుకోలేదు, ఆర్భాటంగా కనపరుచుకోలేదు. ఆయన సామాన్యులు దాగి ఉన్నటువంటి ఆయనలో ఉన్న వాక్యము వెల్లడి చేశాడు. ఆమె అలాంటి వాక్యమును వెల్లడి చేసినటువంటి ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏమవుతున్నారు? మనకి దిశనిర్దేశకులుగానే ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరైతే తగ్గింపు కలిగిన వారుగా ఉన్నారు, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉన్నారు, సమాజాన్ని మరి ఎవరైతే రూపుదిద్దడం కోసం పనిచేసినారు, కేవలం సంఘ సంస్కృతులు కూడా ఎంతో ఉత్తమంగా ఉన్నారు. కానీ తాను హెచ్చించుకున్న వాళ్ళు
కమ్మది ఖాళీ అర్థమవుతుందా? అలెగ్జాండర్ అయినా లేకపోతే హిట్లర్ అయినా లేకపోతే మైకేల్ జాక్సన్ అయినా లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే ఏమవుతారు? తుదకు వారు ముట్టించబడతారు. తుదకు వారు ముట్టించబడతారు. మరి ఆ విధంగానే నువ్వు నేను కూడా ఉంటాము. దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈరోజు మీతో మాట్లాడినటువంటి మాటలు మరలా ఇది బైబిల్ అనుసారంగా కూడా ఎట్లా ఉన్నది అనేది మనం గమనించాలి. మనము యాక్చువల్గా మీతో మాట్లాడేటువంటివన్నీ కూడా మీరు ఎలా ఉండాలి, ఎలా ఏంటి అనేది చక్కబెట్టడం కోసం మీతో నేను పరిస్థితిని బట్టి చెప్తున్నాను. కానీ ఇలా ఉండటానికి ఎవరెవరు వారి జీవితాలు కలిగి ఉన్నారో కూడా బైబిల్లో చెప్పబడింది. రూతు ఏ విధంగా జీవించింది, అబ్రహాం ఏ విధంగా జీవించాడు, మరి దానియేలు గారు ఏ విధంగా జీవించాడు, వాక్యం అయిపోయి నిలబడ్డాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? నేను దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా ఉండాల్సిందే కానీ మన ఇష్టానుసారంగా ఉండటానికి కుదరదు. మరి రూతు ఏ విధంగా దేవుని ప్రేమించిందో ఆ విధంగానే మనం ప్రేమించాలి. ఎస్తేరు ఏ విధంగా దేవుని వైపు చూసిందో మనం కూడా ఆ విధంగానే చూడాలి. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ విధమైనటువంటి మనసు నువ్వు నేను కలిగి ఉంటే దేవుని చిత్తానుసారంగా మనం ఉండగలుగుతాం. దేవుడు హల్లెలూయా. 2 తిమోతిలో 3వ అధ్యాయము, 2 తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అపవాదకులు, అశితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారిగా వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇట్టి వారికి విముఖుడునై ఉండుము. ఇట్టి వారికి విముఖుడు వారు గొప్పగా అనుకునేవాళ్ళు, గర్వాంతులు అనుకునేవాళ్ళు, దేవుని కంటే గొప్పగా ఉండేవాళ్ళు, మూర్ఖులుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా వారికి నువ్వు దూరంగా ఉండమని వాక్యం శ్రమిస్తుంది. తెలుసు. 6వ వచనం. పాపభరితులైన నానా విధములైన దురాశలను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. సత్య విషయమైన అనుభవజ్ఞను ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో తెచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. హల్లెలూయా. అసత్యమైన అనుభవం ఎప్పుడు పొందలేని అవివేకులు ఏం చేస్తారంట? శ్రీ సాంగత్యం ఇళ్లలోకి వెళ్ళి చెరబట్టిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమవుతారు? చివరికి తుదముట్టించబడ్డారు. దేవుడు హల్లెలూయా. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నవాడు. ఆయన మారని దేవుడే ఉన్నాడు, మార్పు లేనివాడిగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు నీ మధ్యకి నా మధ్యకి దేవుడు ఏ విధంగా వస్తున్నాడు? వాక్య రూపంలో వస్తున్నాడు. వాక్య రూపంలో నీతో మమేకం అవుతున్నాడు. దేవుడు హల్లెలూయా. అలా నీతో నాతో మమేకం అవుతున్న అప్పుడు ఎవరికి కనపరచబడాలి? మనం ఇప్పుడు మనలో నుంచే వధువులో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు కనపరచబడతాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? చూచాము అని చెప్పగలిగేది ఎవరు? ఆ అమ్మాయి మార్గంలో చూసిన వారు దేవతలు చెప్తున్నారు కదా, మీకంటే ముందుగా వెళ్ళాడు యేసుక్రీస్తు, వెళ్ళని అని చెప్పి చెప్తున్నారు కదా. ఆ విషయం చూసిన వారే కదా చెప్తుంది. ఆయన వెళ్ళాడంట అని చెప్పేసి అని అనేది చెప్తుంది. ఆయన మరి వెళ్ళిన విషయాన్ని ఎవరైతే సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే అక్కడ బట్టలు చూసారో, నారబట్టలు చూసారో, ఆయన వెళ్ళిపోయాడు అనేటువంటి తలుపు తీసుకున్నదాన్ని చూసారో, ఆయన వెళ్ళినటువంటి విషయాన్ని కలిగి ఉన్నారు, ఆ సాక్ష్యం చెప్పుకున్నారు కదా. ఆ విధంగా నువ్వును నేను ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులమైనటువంటి పరిస్థితులు జీవించవలసి ఉంటుంది. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ సాక్షులుగా నువ్వు నేను జీవించాలంటే ఎలా ఉండాలి?
ఈ లోకపరమైనటువంటి చూపు కలిగి ఉండాలా? ఈ లోకపరమైనటువంటి రుచి కలిగి ఉంటావా? ఈ లోకపరమైనటువంటి స్పర్శ కలిగి ఉంటావా? వాసన కలిగి ఉంటావా? ఈ లోకపరమైనటువంటి వినేటువంటి విషయాలను నువ్వు చూసుకుంటావా? తెలుస్తుంది అర్థమవుతుందా? ఈ లోకపరంగా వినేటువంటి మాటలన్నీ కూడా నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, అట్ట డబ్బు సంపాదించి, ఇట్ట డబ్బు సంపాదించి, అట్లా ఉండు, అట్ట ధార్మికంగా ఉండు, అట్ట గాంభీర్యంగా ఉండు, అట్ట ఆధిపత్యంగా ఉండు, వాళ్ళని అలా అణిచివేయి, ఇలా అణిచివేయి అనేటువంటి విషయాలే మనకి తీసుకొస్తుంది సాతాను. ఆ రోజైతే ఆ కాయ తినిపించాడు, ఈ రోజైతే ఆ కాయ తినుటకు మనము ఏమాత్రము ఇష్టపడని వారు. ఎందుకో తెలుసా? మన వివేచన కలిగిన వారు, మనం దప్పిక కలిగి ఉన్న వారిగా ఉన్నాం. ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాము? వాక్య దప్పిక కలిగిన వారిగా ఉన్నాం. తెలుస్తుంది హల్లెలూయా. మన హృదయంలో ఆ చిన్న స్థానంలో ఆ వాక్యము నిలుపుకునే వారిగా మనం ఉన్నాం. తెలుస్తుంది హల్లెలూయా. ఆ విధంగా నువ్వు నేను కనుక నిజంగా నిలబడి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరాచిగా ఉన్నటువంటి ఆలోచన అన్నింటిని కూడా మనము తుడిచివేస్తాం. దేవుని వైపు చూస్తూ మనము ఈ శరీర వాంఛనన్నింటినీ కూడా మనం జయించే వారిగా ఉండాలి. ఆమె ఈ శరీరమే మనకు శత్రువైనది. ఆమె అర్థమవుతుందా? ఈ శరీర ఇచ్చలే, శరీర యొక్క అనుభవాలే, శరీర యొక్క కోరికలు, ఆశలే మనకి శత్రువైనది. అంతేగాని నీ పక్కన ఉన్నటువంటి వాడు, నీ ఎదుర్కొన్నటువంటి వాడు, లేకపోతే ఇంకోళ్ళు కాదు నీ శత్రువు. గుర్తుపెట్టు. తెలుస్తుంది కాదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పేటువంటి వాక్యము నువ్వు ఆచరించవలసిన వాడిగా ఉంది. ముందు నువ్వే నీ శరీరమే నీకు శత్రుత్వమైనది. తెలుస్తుంది కాదు. నీలో ఉన్నటువంటి స్వభావాలను దేవునికి పరిపూర్ణత కలిగిన విధంగా నువ్వు కలిసి ఉంటావు. తెలుస్తుంది కాదు. అర్థమవుతుందా? దీన్ని ఇంకా వాక్యంలో దేవుని చిత్తం అయితే మరి వచ్చే వారం కూడా మాట్లాడుకుందాము. రేపు బుధవారం కూడా ప్రత్యేక కూడిక ఉంటుంది. బుధవారం మనకు ప్రత్యేక కూడిక ఉంటుంది కదా. మరి బుధవారం కూడా మనకి ప్రత్యేక కూడిక ఈ వారం ఉన్నది. ఖచ్చితంగా తెలుస్తుంది హల్లెలూయా. వార కూడికలు ఖచ్చితంగా మీరు పాల్గొని మరి వ్యక్తిగత ఆరాధన, కుటుంబ ఆరాధన, సంఘ ఆరాధన చేసుకోవాల్సినదిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు ప్రతిదీ హెచ్చరిస్తూ వచ్చాను. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేయాలి. ఎందుకు చేయాలంటున్నానంటే నాకు నడిపింపు కలిగినటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను నడిపిస్తున్నాను. నడవడం అనేది నడవకపోవడం అనేది అది మీ ఇష్టం, నాకు తెలియదు. కానీ ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని మాటని మీరు వెంబడించవలసిన వారిగా ఉన్నారు. దేవుని మార్గం నడిస్తేనే మీరు ఎత్తబాటులోకి వెళ్తారు. ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నవి, మీకు తెలియట్లేదు. ఈరోజు భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఇరాన్లో ఉన్నటువంటి 8 మంది శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ చంపేశారు. ఇరాన్లో ఉన్న 8 మంది శాస్త్రవేత్తలని ఇజ్రాయెల్ దేశస్తులు చంపేశారు. అర్థమవుతుందా? మన మీద ఉగ్రదాడులు తగ్గల. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ఉగ్రవాద దాడి అని చెప్పేసానని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. మన యొక్క అధికారులు, కేంద్ర అధికారులు కానీ వారు చెప్తున్నారు. అలాగే సేమ్ టైం ఈరోజు కూడా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగి 8 మంది చనిపోయారు. అది కూడా ఎందుకు జరిగిందనే దాని మీద విచారణ జరిగింది. విమానాలు తరచూ ప్రమాదాల బారిన ప్రపంచం మొత్తం ఏర్పడుతుంది. అది ఎందుకు జరుగుతున్నాయంటే, అట్లాంటి విమానాలు ఎందుకు క్రాష్ అవుతున్నాయంటే, నేను కొత్తగా ఒక అంశం బయటకు వచ్చింది. ఎలాంటి అంశం బయటకు వచ్చిందంటే, ఆ విమానంలో ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు, లేకపోతే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి మేధావులు, లేకపోతే ఒక రహస్యము వెల్లడి చేయగలిగేటువంటి వారు ఉన్నప్పుడు ఈ క్రాషెస్ జరుగుతున్నాయి అని చెప్పేసి అనేటువంటిది కొంత మేధావు సంపర్క వరం చెప్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్క దానికి వెనకమాల ఒక ఒత్తిడి చేస్తుందనంటే మీరు గమనించాలి. దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నాడంటే ఎందుకు? నువ్వు దూరం అవటం కోసం కాదు, నువ్వు దగ్గర అవటం కోసం. గుర్తుపెట్టు. నీ మోకాలు నీకు నొప్పి కలిగిస్తున్నాయి అంటే నువ్వు మోకాలు మీదే కూర్చొని, ప్రభువా ఈ మోకాలు నీవి కదా, నేను నీతో ఆరాధించాలి కదా ప్రభువా, నాకు ఎందుకు అని చెప్పేసరి నువ్వు ఆ యొక్క ఎప్పుడైతే నువ్వు ఎదుర్కొంటావో, నొప్పున్నా కూడా ఎదుర్కొంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పూర్తిగా నయం చేయగలుగుతాడు. ఆమె అర్థమవుతుందా?
నీ శరీరము ఎప్పుడైతే నీకు సహకరించుకుని తయారవుతుందో, దేవుని వాక్యానికి దూరం అవుతున్నప్పుడే ఆ శరీర రుగ్మతలు నీకు వెంబడిస్తుంది, వ్యాధులు వెంబడిస్తుంది. ఆ వ్యాధులను, ఆ రుగ్మతలను నువ్వు జయించాలంటే ప్రార్థనాపూర్వకంగా దేవుడికి దగ్గర అవ్వాలి. తెలుస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ స్పర్శ, దేవుని స్పర్శ నీకు ఎప్పుడైతే దూరం అవుతుందో సాతాను స్పర్శ దగ్గర అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే వెలుతురు వెళ్ళిపోతుందో అక్కడ చీకటి అన్ముకుంటుంది. అవునా కదా? తెలుస్తుంది. ఇప్పుడు ఈ గదిలో వెలుతురు, సాయంత్రం సూర్యాస్తమైనప్పుడు సూర్యుడు అలా వెలుగు తిప్పిపోతే ఇక్కడ ఏమవుతుంది? చీకటి వచ్చింది. ఎప్పుడైతే మళ్ళా సూర్యోదయం వస్తుందో అప్పుడు ఈ చీకటి ఏమవుతుంది? పక్క వెళ్ళిపోతుంది, వెలుగు వస్తుంది. అలాగే దేవుడు నీకు ఎప్పుడైతే దూరం అవుతున్నాడో సాతానుగాడు నీలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే సాతానుగాడు మనలోకి వస్తున్నాడో అప్పుడు దేవుడు మన మధ్య లేడు. హల్లెలూయా. దేవుడు మన మధ్యకి మరలా రావాలంటే ఎప్పుడైతే ఈ సాతానుగాడిని మనం ఎప్పుడైతే పక్కకు నెట్టేస్తున్నామో అప్పుడు నెమ్మది దేవుడు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడు రావడానికి దేవా నువ్వు రాయనా అని చెప్పి నువ్వు తలుపులు తీసి ఆహ్వానిస్తావో అప్పుడు ఈ సాతానుగాడు నెమ్మదిగా పారిపోతుంది. దేవుని నామాన్ని మహిమకలుగుగాక. కాబట్టి ఆహ్వానించేది ఎవరికుంది? నీ రాజుని నువ్వే ఆహ్వానించాలి, నీ వరుణిని నువ్వే ఆహ్వానించాలి. నీ ప్రేమ ఎవరి ముందు కనబరచాలి? నీ డ్యూటీని నువ్వే పట్టుకుని వెళ్ళాలి. అదే వాక్యం. ఆ వాక్యమును నువ్వు వెంబడించేటువంటి స్థితిలో నువ్వు నిలబడి ఉంటేనే అప్పుడు నీ దేవుడు నీతో నడవగలుగుతాడు. హల్లెలూయా. దేవుని నీతో నడిచినప్పుడు, దేవుని యొక్క దూతలు నీ కావలి ఉన్నప్పుడు ఏ సాతాను నిన్ను ముట్టలేదు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నిత్యమైన వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు, నీ మధ్య నా మధ్య మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకు నాకు చెప్పవలసిన విషయాలు నేరుగా చెప్పాడని హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువైనా మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మీరు ఈరోజు మా మధ్య తీసుకొచ్చినటువంటి ఈ చిన్న వర్తమానం ప్రభావ మీరే దీవించండి, స్వస్థపరచండి. అయినా మమ్మల్ని సరైనటువంటి మార్గంలో ప్రభావ ఈ యొక్క జ్ఞానేంద్రులను శుద్ధీకరణని ప్రభావ మీరే ప్రభావ పవిత్రపరచండి. అయినా శుద్ధి చేయవాడు మీరైనా పవిత్రపరిచేవారు నేనా ప్రభావ మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నట్టుగా ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించండి. అయినా ప్రభావ సమస్తమును సఫలపరిచిన దేవానందండి ప్రభావ మమ్మల్ని సరైన మార్గం నడిపించండి. ఇదిగో ఈ చివరి కాలంలో ఉన్నాం నాయన ప్రభావ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభావ మేము ఏమర్పాటుగా లేకుండా ప్రభావ మీ మరి ప్రభావ వివేచన కలిగి మరి మీ యొక్క రాకడను మేము గమనించుకుని ప్రభావ మీ రాకడలో ప్రభావ మీ యొక్క చేపట్టుకుని ప్రభావ మీ యొక్క ఆ యొక్క పరలోక రాజ్యములకు కొనిపోవడానికి ఉపదేశించండి. సమస్తమును సఫలపరచండి. మాట్లాడిన ప్రతి మాట ప్రభావ ప్రతి బిడ్డకి హృదయంలో విత్తండి. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారిని మీరు దీవించండి. ఎవరైతే వారి అవసరాల పరిష్కారాలు ప్రభావ వారి సమస్య పరిష్కారం కోసం ప్రార్థించమని ప్రభావ మనసు కలిగి ఉన్నారో వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. పేరు పేరున దీవించండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. వారి కూడా అవసరాల అక్కలను తీర్చండి. సమస్తమును ప్రభావ ఆశీర్వదించండి. సంఘమును ప్రభావ ఆశీర్వదించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రుగ్మతలను ప్రభావ మీరే నయం చేయండి. ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి. ప్రభావ ఇదిగోనైనా మా పరిచయం బలపరచండి, సువార్త బలపరచండి. మీ గొర్రెలను మీరే ప్రభావ చేర్చుకోండి, మీరే బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాను. ప్రభావ ఇదిగోనైనా వేణు ప్రభావైనా ప్రభావ విన్నటువంటి వాక్యము ప్రభావ ఆయన హృదయం వ్యక్తులు మీరు భరించుకోండి, దయచేయండి. సంస్థలను మీ చేతులు అప్పగించుకోవడం తగ్గించుకోవడం మహిమ మీరే పొందుకోమని ప్రభావ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము.